దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకి ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రైట్, ఇక ఇటు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద అయితే పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలైతే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పక్కగా ప్లాన్ చేశారని చెప్పవచ్చు. భారతదేశంలో భారీ కుట్రలు చేయడానికి, భారీ పేలుళ్లు జరపడానికి ఈ ఉగ్రముఖ ఎవరైతే డాక్టర్ ముసుగు వేసుకొని ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలలో దాడులు జరపాలి అనేటటువంటి ప్లాన్ అయితే చేశారు. ఎర్రకోటకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ జరపాలి. అదేవిధంగా రిపబ్లిక్ డే ఏదైతే ఉందో రిపబ్లిక్ డే రోజు కూడా ఆత్మాహుతి దాడి జరపాలి అనేటటువంటి రెక్కీని కూడా ఈ టీం అయితే నిర్వహించింది. ఫరీదాబాద్ ఎప్పుడైతే ఉందో ఫరీదాబాద్లో పోలీసులు పట్టుబడినటువంటి భారీ అత్యంత కీలకమైనటువంటి సమాచారంతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనం పట్టుబడతాము అనేటటువంటి ఉద్దేశంతో ఈలోపు ఎలాగైనా సరే అంటే ఫరీదాబాద్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టుబడిన తరువాత డెఫినెట్గా కూడా ఏదో ఒక రోజు తాము కూడా పట్టుబడతాం కాబట్టి ఈ లోపలే ఎలాగైనా సరే ఒక భారీ బాంబ్ బ్లాస్ట్ జరపాలి అనుకున్నారు. అందులో భాగంగానే మొన్ననే మనం చూసాము అత్యంత దారుణమైనటువంటి ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో అది కూడా చేశారు. మొయినుద్దీన్ చాలా కీలకమైనటువంటి పర్సన్. హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మొయినుద్దీన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి వివరాలన్నీ కూడా ఆరా తీసేటటువంటి క్రమంలోనే వీళ్ళంతా కూడా ఒక టీమ్ ఆఫ్ పీపుల్గా పనిచేశారు. ఉగ్రవాదులతో అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ప్లాన్ అంతా కూడా చేశారు. భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగం పూర్తిగా కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటి కూడా రాబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ గవర్నమెంట్ మొదలుపెట్టిందో దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే పైకి మాత్రము వైద్యుడు అనేటటువంటి ముసుగు వేసుకున్నటువంటి 4 డాక్టర్లకు సహాయ సహకారాలు వాళ్ళంతా కూడా తీసుకొని ఉగ్రవాదులతో చేతులు కలిపి రిపబ్లిక్ డే రోజున బాంబ్ బ్లాస్టులు జరపాలి. దానితో పాటు ఇతర కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతేనో అక్కడ ఆత్మాహుతి దాడి జరపాలి అనేటటువంటి ప్లాన్ అయితే చేశారు. రైట్ నౌ మొయినుద్దీన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులను ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా విచారిస్తున్నారు. ఒక టీం అంటే చైన్ లింక్ ఏదైతే ఉంటుందో ఈ ఉగ్రవాదులంతా కూడా కలిపి ఒక చైన్ లింక్ లాగా పనిచేస్తూ కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి నగరంలో కూడా వీళ్ళ టీం మెంబర్స్ని పెట్టుకొని స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో ఆ స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా అత్యంత తీవ్రమైనటువంటి బాంబ్ బ్లాస్టులు జరపాలి అనేటటువంటి ప్లాన్ చేశారు. ప్రస్తుతం అమిత్ షా కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం ప్రస్తుతం ఢిల్లీలో మొదలయ్యింది. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఆత్మాహుతి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద అయితే ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశం మొదలైంది. అలాగే మధు, ఇప్పటికే మీరు అన్నట్టు ఈ పేలుడికి సంబంధించి చాలా మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ దర్యాప్తు కూడా జరుగుతుంది. సో ఈ దర్యాప్తులో ఇంకెవరెవరు ఉన్నారు అనేది తెలుస్తుందా? అంటే వారిని ఇంకా అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఎవరైతే ఇప్పుడు పట్టుబడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే 4 డాక్టర్లతో పాటు మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఈ మొయినుద్దీన్ అనే అతని పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎక్కడా కూడా డాక్టర్ కానీ వీళ్ళకు సహకరించేటటువంటి పర్సన్. ఇందులో డాక్టర్ ఎవరైతే మహిళా డాక్టర్ కూడా ఉండడం ఈమంతా కూడా ఆర్థికంగా కూడా డబ్బులన్నీ కూడా సహకారాలు ఇస్తూ ఉండడం. సో ఇవన్నీ అంటే వీళ్ళు మాత్రమే కాకుండా బిహైండ్ ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం. ఒకలా చూసుకుంటే మాత్రము ప్రస్తుతానికి
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్కు సంబంధించినటువంటి పోలీసులు రంగంలోకి దిగి ఈ ఉన్నటువంటి వీళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏదైతుందో వాటి ఆధారంగా కూడా వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. మోయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ప్రస్తుతం రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈరోజు ఇద్దరినైతే అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు అంటే వీళ్ళు కూడా ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అనేటటువంటి సమాచారంతోనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక్కడ ఒకటి రిపబ్లిక్ డే రోజున దాడులు జరపాలి, దాడికి సంబంధించినటువంటి బిహైండ్ వర్క్ అంటే రెక్కి నిర్వహించడం ఏదైతే ఉంటుందో ఆ రెక్కిని కూడా నిర్వహించారు. వన్స్ ఆ రెక్కిని నిర్వహించిన తర్వాత చివరి నిమిషంలో అంటే లాస్ట్ మూమెంట్లో ఎందుకనో ఆ ప్లాన్ అంటే ఆత్మాహుతి దాడి ఏదైతే ఉంటుందో దాన్ని చివరి నిమిషంలో మాత్రం వెనక్కి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేకపోతే ఇతర రీజన్స్ కావచ్చు, మొత్తానికైతే చివరి నిమిషంలో మాత్రము ఆ ప్లాన్ అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. దానితో పాటు ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పట్టుబడినటువంటి ఇప్పటి వరకు 6 ఎవరైతే పట్టుబడ్డారో 6 కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు, ప్రధానంగా కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అనేది కీలకం. ఎందుకంటే పట్టుబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ల ముసుగులో ఉన్నటువంటి వారే. కొంతమంది ఆన్లైన్లో చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా డాక్టర్ వృత్తిలో, ఒకడైతే చైనాలో చదువుకొని వచ్చినటువంటి పర్సన్. ఇలా ప్రతి ఒక్కరూ కూడా వైద్యుడిగా ఉంటూ వైద్యుడి రూపంలో వెనక ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా బిహైండ్ ఇంకా అనేక మంది ఉంటారు. ఎవరైతే డాక్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అండ్ మోర్ ఓవర్ దీనికి సహకరిస్తున్నటువంటి వాళ్ళలో హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు, కలకత్తా, ముంబై ఈ నగరాలకు సంబంధించినటువంటి ఇంకా స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారా అనేది ఇప్పుడు బయటికి రావాలి. ఖచ్చితంగా కూడా బయటికి రావాలి. లేకపోతే మాత్రం ఏ క్షణమైనా సరే ఏదైనా జరిగే భయం అయితే లేకపోలేదు. ఎందుకు అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా పట్టుబడుతున్నారు. కాబట్టి పట్టుబడని వారు ఎవరైతే ఉన్నారో వారు డెఫినెట్గా కూడా బాంబ్ బ్లాస్ట్లకు జరిపే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం ఢిల్లీలో జరిగినటువంటి వ్యవహారంలో అక్కడ కూడా ఒకటే, ఇప్పుడైతే ఫరీదాబాద్లో టీం అంతా కూడా పట్టుబడిందో, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయో, వన్స్ అక్కడ పట్టుబడిన తర్వాత నెక్స్ట్ వెంటనే రంగంలోకి దిగారు, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఇలా ఎంతమంది ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి అంటే తామంతటా తాము చనిపోతూనే అనేక మందిని చంపడానికి కుట్ర చేసినటువంటి ఈ ఉగ్రమూకలు ఎవరైతే ఉంటారో ఈ ఉగ్రమూకలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పటి వరకు దొరికిన కాసేపటి క్రితమే అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం అయితే మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా ఒక బిగ్ ఆపరేషన్ ఏమైనా చేయబోతున్నారా, దీనికి ప్రతీకారం తీర్చుకోబోతున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగానే ఈ ఆత్మాహుతి దాడులు జరపాలి అని వీళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి ఈ మారణ హోమం ఏదైతే ఉంటుందో ఈ మారణ హోమానికి ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతుంది, ఎటువంటి చెంప దెబ్బ ఇవ్వబోతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.